అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం రమేష్ బాబు. సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ శస్త్రచికిత్స వైద్య నిపుణులు, కన్సల్టెంట్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. నేను క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు, అత్యాధునిక ఆపరేషన్లు, క్లిష్టతరమైన ఆపరేషన్లు, ఈవెన్ హైపెక్ ఓవరీకి హైపెక్ సర్జరీ అయిన అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా చేయగలను. ఈరోజు మనము ప్రపంచంలో రోజురోజుకి పెరిగిపోతున్న షుగరు, బీపీ ఎలా పెరుగుతున్నాయో ఆ విధంగా పెరుగుతున్న ఒక మహమ్మారి గురించి అందరికీ కొంచెం అవగాహన కల్పించడానికి ఈరోజు నేను ఇది చెప్పదలుచుకుంటున్నాను. అదే క్యాన్సర్. క్యాన్సర్ అంటే అది ఏదో ఒక ట్రీట్మెంట్ లేని జబ్బు అని మాత్రం అనుకోవద్దండి. క్యాన్సర్ అనేది ప్రపంచంలో ప్రస్తుతానికి 2020 గ్లోబకాన్ స్టడీ ప్రకారము సంవత్సరానికి 1,80,00,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే 2020కి ఇదే క్యాన్సర్ 2,20,00,000 మంది బారిన పడే అవకాశం ఉందని ఒక స్టడీ చెప్తున్నది. రీసెంట్గా 2020లో మన గవర్నమెంట్ పార్లమెంట్లో సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ ప్రకారము 24 లక్షల మంది కొత్త క్యాన్సర్ కేసెస్లు 2020లో మన ఇండియాలో బయటపడ్డాయి. అదే 2025కి కొత్తగా వచ్చే క్యాన్సర్ కేసులు దాదాపు 26 లక్షలు ఉంటాయి. అంటే సంవత్సరానికి 26 లక్షలు. కానీ ఈ గణాంకాలన్నీ కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే మన ఇండియాలో క్యాన్సర్ రిజిస్ట్రీ అనేది ఇంతవరకు మెయింటెనెన్స్ లేదనమాట. క్యాన్సర్ రిజిస్ట్రీ అంటే ఏంటంటే ఏ హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చినా వీ హ్యావ్ టు ఇంటిమేట్ ద గవర్నమెంట్ అనమాట. అది లేదు. అందువల్ల కొత్తగా మన ఈ గణాంకాలన్నీ చాలా తక్కువ చూపుతున్నాయి. ఈ క్యాన్సర్ వల్ల జనరల్గా పేషెంట్స్ అందరూ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతుంటాయి. అందువల్ల వాళ్ళ రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే దీని గురించి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మొదట క్యాన్సరు అంటే ఎక్కడొస్తుంది? మన శరీరంలో తల నుంచి కాలి వరకు ఏ పార్ట్కైనా రావచ్చండి. ఈ క్యాన్సరు ఎందుకు వస్తుంది? ఎందుకు రావచ్చు అంటే జనరల్గా వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2 అలవాట్లు: స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ అంటే పొగ తాగడము లేదా పొగ తినడము అంటే ఇది గుట్కా కానీ, పాన్ పరాగ్ కానీ, ఖైనీ కానీ ఇలాంటివి. పొగ తాగడము అంటే సిగరెట్ మనం తాగినా లేదా ఎదురుగా ఉన్న వాళ్ళు తాగిన మనం పక్కన ఉన్న దాన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, కొన్ని హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, ఇంకా ఇలా రకాలు. ఎయిడ్స్ వైరస్ డైరెక్ట్గా క్యాన్సర్ రాకపోయినా ఎయిడ్స్ నుంచి కొన్ని మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్. నెక్స్ట్ మన నివసించే పరిసరాలను బట్టి, అంటే ఇప్పుడు మనం చేసే ఉద్యోగం బట్టి కూడా ఉంటుంది. కొన్ని కాటన్ ఇండస్ట్రీ ఏమి, లెదర్ ఇండస్ట్రీ అయితేనేమి, కొన్ని సిలికా ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళు అయితేనేమి, డస్ట్ ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు అయితేనేమి, స్మోక్ సంబంధించి ఎక్కడైనా ఫ్యాక్టరీస్ ఎక్కువగా స్మోక్ రిలీజ్ చేస్తుంటాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసే వాటిల్లో అయినా వీటన్నిటిలో కూడా వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని జెనెటిక్గా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తుంటాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటే క్యాన్సర్కు సపరేట్గా లక్షణాలు ఏమీ ఉండవు. అందరికీ కామన్గా ఉండే లక్షణాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఉదాహరణకి రొమ్ములో గడ్డ లేదా శరీరంలో ఎక్కడైనా గడ్డ రావచ్చండి. ఈ గడ్డ గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఈ గడ్డ అనేది జనరల్గా ఏమనుకుంటారంటే నొప్పి లేకుండా ఉంది గడ్డ కాబట్టి నాకు ఏ సమస్య లేదు. అది చాలా తప్పండి. ఇది అవగాహన లేకపోవడం వాళ్ళు డాక్టర్ని సంప్రదించారు.
నొప్పి లేకుండా ఉండాలి అంటే కూడా నొప్పి ఉన్నా నొప్పి లేకున్నా ఉన్నా శరీరంలో ఎక్కడైనా సరే మీకు ఉన్న దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలి. డాక్టరు స్కానింగ్ చెప్పినప్పుడు చేయించుకొని దానికి అవసరమైన సూది పరీక్షలు కొన్ని ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టు మీరు పాటించాలి. డాక్టర్ గారు క్యాన్సర్ లేదు అంటే లేనట్టు లెక్క. దాని మీద ఏ చిన్న తేడా ఉన్నా మనం అర్లీగా ఆ గడ్డను తీసేస్తే ఈ సమస్య ఉండదన్నమాట. అది గడ్డ ఉండడం. రెండోది ఏంటంటే మోషన్లో రక్తం పడడం. జనరల్గా మోషన్లో రక్తం పడడం అంటే ఏమనుకుంటాము, పైల్స్ అంటారు లేదా ఫిషర్ అంటాము, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఫిషరు పైల్స్ అనేవి క్రానిక్గా ఉంటాయి, చాలా రోజుల నుంచి పడుతూనే ఉంటుంది అన్నమాట. ఒక్కసారిగా సడన్గా అనేది రాదు. వయసు పెరిగే కొద్దీ రీసెంట్ ఆన్సెట్ ఒకసారిగా మోషన్లో బ్లడ్ పడుతుంది అనుకోండి, అది వెంటనే మనం కూడా డాక్టర్ని కలవాలి. కలిసి దానికి కొలనోస్కోపీ చేయించుకోవాలి. పైల్స్ లేదు, కొలనోస్కోపీలో లేదు అంటేనే అప్పుడు మనకు పైల్స్ లేనట్టు లెక్క. అది ఇంకొకటి ఏంటంటే పైల్స్తో పాటు ఇది రక్తం పడడంతో పాటు లూజ్ మోషన్స్, అంటే మోషన్ రోజుకి 5-6 సార్లు వెళ్ళడం, కొంతమంది 10 సార్లు వెళ్తూ ఉంటారు, కొంచెమే వెళ్తూ ఉంటారు. ఇంకొకటి మ్యూకస్ అంటే బంక జిగట బేదులు, జిగటగా వస్తుంది మోషన్. అది ఇంకొకటి బ్లీడింగ్ పర్ వెజైనా అంటే ఏంటంటే ఎక్కువగా రావడం, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగు లేదా ప్రీ మెనోపాజల్ బ్లీడింగ్. ప్రీ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఋతుక్రమం ఆగకుండా ముందు రావడం, దాంట్లో కూడా ఎక్కువ రావడం అంటే వాళ్ళకి నెలకి జనరల్గా మనం 5 రోజులు వస్తూ ఉంటుంది, లేదా 5 రోజుల కంటే ఎక్కువ రావడము, లేదా 5 రోజుల్లోనే ఎక్కువ వాళ్ళు ప్యాడ్స్ మారుస్తూ ఉంటారు. అది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఏ ఒక్క చిన్న బ్లడ్ పడినా, ఒక్క డ్రాప్ పడినా, లేదా వాటరీ డిశ్చార్జ్ కొంచెం నీరుగా వస్తూ ఉన్నా, ఫౌల్ స్మెల్ ఏదైనా చెడు వాసన వస్తూ ఉన్నా కూడా మీరు మీ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని అంటే గైనకాలజిస్ట్ని కలిసి డాక్టర్ గారు చూసి దాంట్లో ఏమీ లేదు అంటేనే అప్పుడు మనం ఏమీ లేనట్టు లెక్క. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని సంప్రదించవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వాంతులు కావడం. వాంతులు అంటే వాంతులందరికీ కూడా క్యాన్సర్ ఉండదన్నమాట. ఏం తిన్నా ఇమ్మీడియట్గా వాంతి అయిపోతుంటుంది, లేదా ఉదయం తిన్న ఆహారం సాయంత్రానికి వామిటింగ్ అయిపోవడము, అట్లా కడుపుకు సంబంధించిన క్యాన్సర్లు లేటుగా వస్తారన్నమాట. వీళ్ళు గత 2 నెలలు 3 నెలలుగా వేరే డాక్టర్ని కలవడము, మళ్ళీ ఫైనల్గా ఎండోస్కోపీ చేయించుకోవడము, అప్పటికే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉండడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కడుపులో నొప్పి ఉన్నా కూడా డాక్టర్ని కలవాలి. నెక్స్ట్ జాండీస్ అంటే కామర్లు అనేవి మళ్ళీ జనరల్గా ఏమనుకుంటారంటే అవగాహన లేనివారు పచ్చ కామర్లు, ఇంకొకటి తెల్ల కామర్లు అంటారు. పచ్చ కామర్లు అంటే జాండీస్ అంటే మనం రక్తంలో బిలిరూబిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని పచ్చ కామర్లు అంటారు. దాంట్లో రకరకాల కాజెస్ ఉన్నాయి. క్యాన్సర్ వల్ల అవుతాయి, క్యాన్సర్ వల్ల కాకపోవడం ఉంటాయి. కానీ మీరు డాక్టర్ని కలిసి దానికి రీజన్ ఏంటి, జాండీస్ ఎందుకు వచ్చిందో కనుక్కొని మీరు చూపించుకోవాలి. ఇంకొకటి తెల్ల కామర్లు అంటే శరీరంలో అనీమియా అంటాం దాన్ని, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, అంటే కళ్ళు తెల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. కంజంక్టివా అనేది తెల్లగా అయిపోతూ ఉంటాయి, దాన్ని తెల్ల కామర్లు అని పిలుస్తూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో మామూలుగా అనీమియా అంటాం. అది కూడా ఏంటంటే అనీమియా ఎందుకు వస్తుందంటే దాంట్లో రకరకాల కాజెస్ ఉంటాయి. దాన్ని కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, ప్రైమరీ ఫిజిషియన్ని కలిసి ఈ రక్తం ఎందుకు తక్కువగా ఉందో ఆలోచించి దాన్ని బట్టి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ బోనీ పెయిన్స్, బాడీలో ఎక్కడైనా పెయిన్స్ కానీ, కాఫ్ దగ్గినప్పుడు రక్తం పడడం కానీ, యూరిన్ పోసినప్పుడు దాంట్లో రక్తం పడడం కానీ, ఇట్లా ఇవన్నీ కూడా క్యాన్సర్ ఉంటుంది అని కాదండి, అవగాహన కోసం. అంటే క్యాన్సర్ అంటే ఈ లక్షణాలు ఏం పోసినా ఇవి మామూలు లక్షణాలే కదా, క్యాన్సర్ అంటే వేరే లక్షణాలు ఉంటాయి కదా అని అనుకోవడం పొరపాటు. క్యాన్సర్కి సపరేట్గా వేరే లక్షణాలు ఏమీ ఉండవు, అన్నీ నార్మల్గా ఉండే లక్షణాలే ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ని సంప్రదించి ఆయన చెప్పిన టెస్ట్ చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందంటే క్యాన్సర్ ఉంది అని చెప్తే వెంటనే ఇమ్మీడియట్గా మీరు క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ని కలవాలి. దానికి నెక్స్ట్ ఏంటంటే ఎలా కనుక్కుంటాము అంటే అది మీకు క్యాన్సర్ డాక్టర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన టెస్టులు ఉంటాయి.
మీకు ఈ అవగాహన కోసం అయితే అవసరం లేదండి, మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఏ రకమైన క్యాన్సర్కైనా కానీ జనరల్గా మోస్ట్లీ 90% ఆఫ్ ద క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఆపరేషను, కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే మన భాషలో కరెంటు పెట్టుకోవడము, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము, సెలైన్ ద్వారా ఇంజెక్షన్స్ ఇవ్వడము. ఇవి 3 కలిస్తేనే కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని రకాల దాంట్లో అన్ని ట్రీట్మెంట్ చేయలేము. నెక్స్ట్ స్టేజెస్, క్యాన్సర్లో ఏం స్టేజెస్ ఉంటాయి అంటే జనరల్గా ఏంటంటే ఇది బ్రాడ్గా చెప్పడం అంటే కొన్ని రకాల దాంట్లో 3 స్టేజ్లు ఉంటాయి, కొన్ని రకాలలో ఎక్కువగా 4 స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3, 4 స్టేజ్లు ఉంటాయి. 4వ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సర్వైవల్ రేట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. 1వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ వాళ్ళు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్యాన్సర్తో మళ్ళీ చనిపోయే అవకాశం చాలా చాలా తక్కువ. ఇది నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇటువంటి మహమ్మారిని మనం తెలుసుకోవడానికి ముందుగానే గుర్తించవచ్చు. ఎలా అంటే సింపుల్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది? క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా చాలా తక్కువ అండి. మనకు తెలిసిన టెస్టుల్లో అన్నిటికంటే అత్యంత తక్కువైన ఖర్చు క్యాన్సర్ స్క్రీనింగ్ అండి. ఎందుకంటే మీరు ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా దాదాపు 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల్లో క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు అన్నీ అయిపోతున్నాయి. అంటే అంత తక్కువ ఖర్చు. అది కూడా ప్రతి సంవత్సరం అవసరం లేదు. కొన్ని రకాల వాటికి సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు, కొందరికి 3 సంవత్సరాలకు, కొన్ని 5 ఏళ్ళకు ఒకసారి ఉంటాయి. ఈ రోజుల్లో 2,500 రూపాయలు, 2,000 నుంచి 2,500 రూపాయలు అనేది చాలా తక్కువ ఖర్చు అన్నమాట. కాబట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు అంటే 40 సంవత్సరాలు దాటిన మహిళ అయినా, 50 సంవత్సరాలు దాటిన పురుషుడైనా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటినాక మహిళకి ఒక పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు కేక్ కటింగు, డ్రెస్సు, పార్టీలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వాటికి పెట్టే ఖర్చులో 2,500 రూపాయలు అనేది చాలా చాలా తక్కువ ఖర్చు అండి. కాబట్టి దాని ద్వారా ఏం చేస్తారు, క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏం చేస్తారు అంటే మ్యామోగ్రామ్ రొమ్ము క్యాన్సర్కి సంబంధించింది. ఇంకొకటి పొట్టకు సంబంధించిన అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారు, యుట్రైన్ క్యాన్సర్స్ కానీ, ఓవరీ క్యాన్సర్స్ కానీ, నెక్స్ట్ ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారముకు సంబంధించిన క్యాన్సర్లు, ఇంకొకటి చెస్ట్ ఎక్స్రే, ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్యలు ఉన్నా ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో అనుకోకుండా వేరేది ఏమన్నా లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పొట్ట లోపల వేరే పెద్ద గడ్డలు ఏదైనా ఉన్నా బయటపడుతుంది. నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేస్తారు. దాంట్లో హీమోగ్లోబిన్ చూస్తాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, రక్తం తక్కువగా తెల్ల కామాలు అనేది ఉంటుంది అనేది. అదంటే రక్తం తక్కువగా ఉంటుంది, తెలియకుండా మన శరీరంలో పోతూ ఉంటుంది. దాంట్లో మనం తెలుస్తుంది రక్తం తక్కువ వచ్చిందంటే ఎందుకు తక్కువ వచ్చింది అనేది చూస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. నెక్స్ట్ అదే పురుషులకైతే మ్యామోగ్రామ్ చేయకుండా మిగతా టెస్టులతో పాటు అడిషనల్గా సీరం పిఎస్ఏ అనేది ఒక టెస్ట్ చేస్తారు. సీరం పిఎస్ఏ కూడా అది కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి చేస్తారు. వీటిల్లో ఉన్న రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్గా డాక్టర్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. అందువల్ల క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల ఎందుకు అడ్వాంటేజ్ ఏమంటే క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల జబ్బు అనేది మొదటి స్టేజ్లోనే కనుక్కోవచ్చు, లేదా క్యాన్సర్ వచ్చే సూచనలు ఏదన్నా ఉన్నా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో ఒక గడ్డ ఉందనుకున్నామండి, అది మ్యామోగ్రామ్ చేయిస్తాం. మ్యామోగ్రామ్లో బెరాయిడ్స్ 2, బెరాయిడ్స్ 3, బెరాయిడ్స్ 4 ఏదో ఇస్తారు, సంథింగ్ ఏదో ఇస్తారు. దాంట్లో మనం డాక్టర్ గారు ముఖ పరీక్ష చేస్తాము. చేసినప్పుడు బెరాయిడ్స్ 3 చేసినప్పుడు ఆ టెస్ట్లో డక్టల్ కార్సినోమా ఇన్సిటు అని ఇస్తారు. అదొక రకమైనది. అంటే ఏంటంటే అది క్యాన్సర్, అర్లీ క్యాన్సర్ అనొచ్చు, అదే క్యాన్సర్ స్టేజ్ 0 అంటాం అన్నమాట. దానివల్ల చిన్న ఓన్లీ ఆ గడ్డ మాత్రమే తీసేయచ్చు. దీనికి ఫర్దర్ ట్రీట్మెంట్గా మళ్ళీ ఏమీ పెద్దగా అవసరం ఉండదు. రొమ్ము కూడా మొత్తం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. పేషెంట్ కూడా క్యాన్సర్తో చచ్చిపోరు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యాప్స్మియర్లో ఏంటంటే దాంట్లో LSIL, HSIL రకరకాల రిపోర్ట్స్ ఇస్తారు.
డిస్ప్లేషియా, మోడరేట్ డిస్ప్లేషియా కానీ, సివియర్ డిస్ప్లేషియా కానీ ఇవన్నీ ఇస్తారు. వీటిల్లో సింపుల్గా మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్టే చెప్తారు దీనికి ఏం చేయాలా ఏదని. వీటికి ఆపరేషన్ లేకుండానే చిన్న ట్రీట్మెంట్తోనే సరిపోతుంది. ఒక్కోసారి కొన్నిటికి డిపెండ్స్ ఆన్ సింపుల్ హిస్టెక్టమీ చేసుకుంటే సరిపోతుంది. ఫర్దర్గా మళ్ళీ కరెంట్ పెట్టడం అంట, క్యాన్సర్కి సర్జరీ చేసినట్టు పెద్ద మేజర్ ఆపరేషన్ అంట, ఇటువంటి దానివల్ల వేరే మార్బిడిటీ ఉంటుంది. అంటే పేషెంట్కి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వస్తాయి క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు. చిన్న ఆపరేషన్ చేస్తే ఏ ఇబ్బందులు రావు. ప్లస్ పేషెంట్ కూడా 100% క్యాన్సర్ లేకుండా కూడా పేషెంట్ బతుకుతారనమాట. అందువల్ల అడ్వాంటేజ్ ఆఫ్ స్క్రీనింగ్ అది. అంటే ఏంటి, తొందరగా కనుక్కోవచ్చు, లేదా క్యాన్సర్ వచ్చే సూచనలు ఏదన్నా ఉన్నా వాటిని ముందుగానే మనం పసిగట్టవచ్చు, వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అందువల్ల స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మనకు వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువ భాగం ఉండే క్యాన్సర్స్ ఏంటంటే రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు, మగవాళ్ళలో అయితే లంగ్ క్యాన్సరు, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ముందుగానే అరికట్టవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి 100 క్యాన్సర్ పేషెంట్స్లో కూడా 100 క్యాన్సర్స్లో దాదాపు 60 నుంచి 70 క్యాన్సర్లు ఇవే ఉంటాయండి. ఈ స్క్రీనింగ్ ద్వారానే మనం ముందుగానే కనుక్కోవచ్చు. నెక్స్ట్, క్యాన్సర్ ఇంకా ముందుగానే అరికట్టడానికి ఇంకా ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి వయసు అని చెప్పాము. వయసు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది మన చేతిలో లేదు, మనం ఏం చేయలేము. వయసు వల్ల క్యాన్సర్ వచ్చే దాన్ని మనం ఏమి చేయలేం, క్యాన్సర్ రాకుండా అడ్డుకునేది ఒకటే మార్గం, దట్ ఈస్ స్క్రీనింగ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ ఆపేయడం వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా చేయొచ్చు. నోట్లో నుంచి మనం యూరిన్ పోయేంత వరకు, మోషన్ పోయే ఆర్గాన్ ఎంతవరకు అంటే నోరు, మన ఓరల్ క్యావిటీ, గొంతు క్యాన్సరు, పొట్ట క్యాన్సరు, పేగు క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అన్ని రకాల దాదాపు 18 రకాల క్యాన్సర్ని మనం రానియకుండా అరికట్టవచ్చు. నెక్స్ట్, పొగాకు తినడం ఆపితే కూడా అంతే, సేమ్ ఈ రకాల క్యాన్సర్స్, నోరు, నెక్స్ట్ ఆహార నాళము, పొట్టకు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మనం ఆపేయచ్చు. ఇది ఈ రెండింటి వల్ల, స్మోకింగు, ఆల్కహాల్ రెండు ఆపేస్తాయి. ఇంకొకటి ఒబిసిటీ, బాగా లావుగా ఉండడం, ఒబిసిటీ ఉండడం వల్ల రిస్క్ ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్, నెక్స్ట్ లేడీస్లో అయితే, మహిళల్లో అయితే రొమ్ము క్యాన్సర్ రావచ్చు. నెక్స్ట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ఇవి నెక్స్ట్ ఈసోఫాగస్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఆహారాలకు సంబంధించిన క్యాన్సర్. ఇవి కూడా బరువు తగ్గితే ఇవి ఆటోమేటిక్గా ఇవి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల మన శరీర బరువు కూడా చాలా అదుపులో ఉంచుకోవాలి. నెక్స్ట్, డైట్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్, అది చెడిపోయిన వస్తువులు, నెక్స్ట్ ప్లాస్టిక్లో స్టోర్ చేసినవి, హాట్ లిక్విడ్స్ కానీ, హాట్ ఫుడ్ ఏదైనా కానీ ప్లాస్టిక్లో ఉండేటిది కానీ, నెక్స్ట్ ఫ్యాట్ లేకుండా తినడం కానీ, ఇంకా హాట్ టీ కప్స్, పేపర్ టీ కప్స్ ఉంటాయి కదా, అవి ఇన్నర్ లేయర్ వచ్చి కోటెడ్ విత్ ప్లాస్టిక్ అనమాట. ఇటువంటివి. నెక్స్ట్, బార్బిక్యూ చికెన్ అంటే గ్రిల్డ్ చికెన్, ఇవన్నీ కూడా తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ని మనము వస్తాయి. వీటినంటే ఆపడం వల్ల, తగ్గించడం వల్ల మనం కొన్ని రకాల క్యాన్సర్స్ని అరికట్టవచ్చు. అందువల్ల మనం సింపుల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనల్గా మనం క్యాన్సర్ అనేది మహమ్మారి కాదు, ఇంకొకటి ఇది అంటువ్యాధి కాదు. క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉంది. ఏ స్టేజ్లో వచ్చినా, అన్లెస్ 4వ స్టేజ్లో వస్తే దానికి ఏం చేయలేము. ఏ రకమైన క్యాన్సర్కైనా ట్రీట్మెంట్ మనకు ఉంది. నెక్స్ట్, క్యాన్సర్ మీకు మొదట సిమ్టమ్స్ అన్నీ కూడా డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. డాక్టర్ చెప్పినట్టు మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకేంటి, స్క్రీనింగ్ అంటే ఇదాక చెప్పినట్టు 40 సంవత్సరాల మహిళల్లో మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఇంకొకటి సీరం ప్యాప్స్మియర్. 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో అల్ట్రాసౌండ్ అబ్డామెన్, చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ సీరం పిఎస్ఏ. నెక్స్ట్, 50 సంవత్సరాలు దాటిన ఎవరికైనా కానీ, ఏదైనా మహిళలైనా పురుషులైనా, ప్రతి ఒక్కరూ ఒక్కసారి కొలనోస్కోపీ చేసుకుంటే మళ్ళీ 10 ఇయర్స్ వరకు అవసరం లేదు. అప్పర్ జీ ఎండోస్కోపీ కూడా చేసుకుంటే బాగుంటుంది.
నెక్స్ట్, తల్లిదండ్రుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగు క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఎవరికైనా ఉంది అనుకుంటే, పిల్లలకి తల్లిదండ్రుల కంటే ముందు ఒక 10 ఇయర్స్, అంటే తండ్రికి 50 ఇయర్స్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇది ఒక పేగు క్యాన్సర్ వచ్చిందనుకోండి, కొడుకైనా కూతురైనా ఒక 10 ఇయర్స్ ముందు వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకుంటే బాగుంటుంది. ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ప్లస్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఓపెన్ అప్ కావాలి. ఈ సమస్య ఉంది, కొన్ని దాచుకోకూడదు. ప్రతి సమస్యని మీరు డాక్టర్ దగ్గర క్లియర్గా చెప్తే దానికి తగిన పరిష్కారం చూపబడుతుంది.